వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖనంలో నుండి భక్తుడైన కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథములో 18వ అధ్యాయము 50 వచనాలు ఉన్నాయి. 25 వచనాలు వచనం వెంబడి వచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. చదవగలిగిన వారు పురుషుల్లో నుండి వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా దేవుని వాక్యాన్ని చదువుదామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనకారుడు రాసిన గ్రంథములో నుండి భక్తుడైన రాసిన కీర్తనలో 18వ అధ్యాయము 1 నుంచి 25 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింప. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపురులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులను జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారము మేఘములను తనకు మాటుగా చేసుకునెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములు, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయింది. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముదని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పును రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టాను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు
వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయటపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసివేసింది. బలవంతులకు పగవారు నన్ను దేశించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. అపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను. భక్తిహీనుడై నేను నా దేవుని విడిచివాడును కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నిర్దోషంగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి అందరు కలిసి చదువుకోండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించదు, యథార్థవంతుల ఎల్ల యథార్థవంతుగా నుండు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ఈరోజు వాక్యపాఠ భాగం కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుదామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. నేటి పునరుద్ధాన దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పాఠ్యభాగము పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఇలాగు వ్రాయబడి ఉన్నది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిననుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడని వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చేయాలని ఆసక్తి కలిగిన వారు స్త్రీల్లో నుండి ఒకరు, పురుషుల్లో నుండి ఒకరు. ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు స్త్రీల్లో నుండి ఒకరు, పురుషుల్లో నుండి ఒకరు వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా యేసు ప్రభువా, నీ పాదములకు వెలలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలనైనా. గతించిన దినాలన్నీ నీ ఉచితమైన కృపతో కాపాడావు ప్రభువా, నీకే స్తోత్రాలనైనా.
ఇదిగో తండ్రి, నేను ఈరోజు పునరుద్ధాన ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా, మా సంఘాన్ని కూడా నా తండ్రి నడిపించినందుకు నీకు వందనాలు. ఇంతవరకు పాటల్లో మీరుండి నడిపించారు ప్రభువా. ఇదిగో నీ ప్రియ బిడ్డ నాయన పాస్టర్ గారు నీ వాక్యాన్ని అందిస్తుండగా నీ సిలువు చాటును మరుగుపరిచి నాయన నీ బిడ్డను బలపరచండి, బలముగా వాడుకోండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా. నాయన దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోని వద్దంటున్నావు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నాయన జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నావు తండ్రి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ఆదివారం ఆరాధన అంతట్లో మీరుండండి ప్రభువా. భయంకరమైన దినాలు ఎదుర్కోబోతున్నాం నాయన. క్రైస్తవులమైనట్టు మేము ప్రభువా నా తండ్రి నాయన శ్రమలకు గుర్తుగా నా తండ్రి ఆదివారం ఆరాధన జరగటానికి వీల్లేదు, సెలవు లేదని కూడా చెబుతున్నారు ప్రభువా. నా తండ్రి నాయన నా ప్రభువా నాయన మా దేశంలో తండ్రి ఆదివారం సెలవు ఉండకూడదని చెబుతున్నారు, ప్రకటిస్తున్నారు ప్రభువా. దేవా భయంకరమైన దినాలు ఎదుర్కోబోతున్నాం. క్రైస్తవులమైన మేము ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచాలంటే భయపడిపోతాం నాయన. యేసయ్యా నీకు వందనాలు. అలాంటి శ్రమలు మాకు రాకుండా చేయండి. ఇశ్రాయేలు ప్రజలను కాపాడావు తండ్రి, అనేక ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి కాపాడావు ప్రభువా. శ్రమ నుండి నాయన శోధన నుండి కాపాడావు తండ్రి. ఆ బిడ్డల్ని నడిపించావు నాయన నా తండ్రి నీకు వందనాలు. అదే విధముగా మేము క్రైస్తవులమైన మేమందరం మమ్మల్ని కూడా నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు. మా సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ పెద్దల్ని క్యాషియర్ గారిని ఆశీర్వదించండి ప్రభువా. కమిటీ మెంబర్ని క్యాషియర్ గారిని ఆశీర్వదించండి. స్త్రీల సంఘాన్ని ఆశీర్వదించి ప్రభువా. స్త్రీల సంఘ ప్రెసిడెంట్ క్యాషియర్ని సంఘ పెద్దల్ని దీవించండి. ముఖ్యంగా నాయన మా పాస్టర్ గారిని, పాస్టర్మ్మ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. మా సిఆర్ గారిని, మన పాస్టర్మ్మ గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయనా నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో ఉండి నడిపించారు ప్రభువా. బిడ్డలు నాయన వాద్యాలు వాయించే బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నాయన నీ నామాన్ని హెచ్చించే భాగ్యం మాకు దయచేసి సాతాను రాజ్యం తగ్గించబడాలని ఆశపడుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఏ క్షణములో, ఏ దినమున, ఏ గడియలో ఏది సంభవిస్తుందో కూడా మాకు తెలియదు ప్రభువా. నీకే స్తోత్రాలు నాయన. భారమంతా నీ మీద పెడుతున్నాం. ఈ కూడికను ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందినట్లు సహాయం చేయమని యేసయ్య నామములో మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పురుషుల్లో నుండి ఒకరు వచ్చి ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు పాటలు ఎందుకు మీరు ఉన్నారు ప్రభువా. వాక్యం చదివిన పిల్లల్లో నాకన్నా ముందు ప్రార్థన తల్లి గారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా మా దైవ సేవకులు లేచి నిలబడి ఏ వాక్యం అయితే చెబుతున్నారో వాక్యాన్ని మేము వినగల సేవలు, గ్రహించగల మనసు మాకు అందరికీ కలగజేయమని. అలాగే ప్రభా ప్రతిరోజు ప్రభా ఈ లెంట్ కొడుకులు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అదిగో ప్రభా పైన కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రభా పనిచేస్తున్న మిత్రులకు, చేయించిన కమిటీ వారికి దీవించి ఆశీర్వదించి త్వరగా చర్చి పూర్తయ్యే భాగం దయచేయమని, ఊరు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో ముద్రించుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. చేతి పెద్ద హల్లెలూయా. మరి ఇంత చక్కని సమయంలోనికి వచ్చాం. దేవుడు ఈరోజు 2 ఆరాధనలు కనుక మరి అయ్యగారు మరి సమయాన్ని వృధా చేయకుండా ఆయనకి అప్పగించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినండి. మరి పాటలు పాడి దేవుడి నామాన్ని ఘనపరచిన బిడ్డలకు, అలాగే వాక్యాలు చదివిన బిడ్డలు, ప్రార్థన చేసిన బిడ్డలను దేవుడు మరి ప్రతి ఒక్కరిని ఆయన నిండైన దేవుళ్ళతో నింపబడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. కడవరి దినాలలో మరి చక్కని వాక్యాలు వినబడినప్పుడే మరి చెప్పాను,
మరి ఆ యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటామో అది మనకి రీలుగా రివైండ్ చేసుకొని ఆ వాక్యాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా మనం ఉందాం. దేవుని కృప మన అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను, వాక్యం అందిస్తారు. మంచిది పిల్లారా, అందరికీ ప్రభు పక్షంగా వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని ఉచితమైనటువంటి కృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఈ మార్చి నెల అప్పుడే సగం దినాలు అయిపోయినాయి. 16వ తేదీ అంటే ఆఫ్ అయిపోయింది, 15కి అయిపోయింది. దేవుని దయలో ప్రభు మరి యొక్క పునరుద్ధరణ దినం 3వ ఆదివారం ప్రార్థనలో జీవం గల దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మనం వినడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి, చాలా మార్పులు జరుగుతున్నాయి. మరి అమ్మ ప్రార్థన చేశారు, మీరు అందరు కూడా విన్నారు. అది వాస్తవంగా ఈరోజు భారతదేశంలో వైరల్ అవుతున్నటువంటి మాట ఏంటంటే అందరి యొక్క మనస్సులు, దృష్టి, ఆలోచన క్రైస్తవులపై ఉంది. ప్రార్థన చేశారు కదా. ఏదేమైనా వీళ్ళని ఆదివారం ఆరాధన లేకుండా సెలవు తీసివేసి మరి యొక్క దినాన్ని ప్రకటించాలని చాలా దినాల నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం, ప్రభువే చూసుకుంటాడు, అంతే కదా. మరి చూస్తున్నప్పుడు గొలియాతు చాలా బలవంతుడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. యుద్ధానికి కావలసిన ఆయన ఇతరుల్ని జయించడానికి, శత్రువులను ఓడించడానికి కావలసిన యుద్ధ సామగ్రి అంతా కూడా కలిగినటువంటి వాడే. దావీదు దగ్గర ఏమున్నాయండి? ఏమీ లేవు. దావీదు ఏమైనా బలవంతుడా? కాదు. యుద్ధం ఏమన్నా ట్రైనింగ్ వెళ్ళి వచ్చాడా? ఏమీ లేదు. బలహీనుడైనటువంటి దావీదు శక్తిగల దేవుని వైపు చూసి శక్తిగల దేవుని నామములో ఒక్కసారి ఒడిశలలో రాయి పెట్టి విడిచిపెట్టాడు. ఒక మాటను, యుద్ధము యెహోవాదే. మరి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే చాలామంది దేవుని పిల్లలు, క్రైస్తవులు అని చెప్పడం కాదు కానీ ఇంకా దేవుని పిల్లలు నిర్లక్ష్యంగా ఉన్నారు. అమ్మ మీరు ప్రార్థన చేశారు, కారణం అది. ఇంకా చాలామంది నిద్రపోయే పరిస్థితి, నిర్లక్ష్యం. దేవుని సన్నిధి, దేవుని సహవాసం, ఆదివారం ఆరాధన, శనివారం ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు ఏమైపోయినాయి? కొంచెం తగ్గినాయి. సాతాను ఎక్కడ ఉంటాడంట? మీరు తీతు పత్రిక 2వ అధ్యాయం చదువుకోండి, అక్కడ ఉంటాడు. సాతాను అంటండి ఎక్కడ ప్రార్థన ఉన్నదో అక్కడ ఉంటాడంటండి. ఎక్కడ ఉంటాడు? ఎక్కడంటే దేవుడి భయం ఉన్నదో అక్కడే ఉంటాడంట. ఎక్కడంటే ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉన్నదో వారి దగ్గరే ఉంటాడు. ఇప్పుడు భారతదేశంలో చాలామంది దేవుని బిడ్డలు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేక ఇప్పుడు నాయకులు ఏం చేస్తున్నారంటే మన మీద బలమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీడియో ఒకటి వైరల్ అవుతుంది, నేను చూశాను, చాలామంది చూస్తుంటారు అనుకుంటున్నా. మన చర్చ్ గ్రూప్లో కూడా వచ్చింది అది. కారణాలు ఏంటంటే మనము చేయగలిగినటువంటి ప్రార్థనలు చేయలేక, దేవునికి హృదయంలో చోటు ఇవ్వలేక, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా మనం కలవర దినాల్లో ఉన్నాం. అంచె దినాలు అపాయకరమైనటువంటి దినాలు. మరి దుర్దినాల్లో మనం చేయవలసిన పని ఏంటంటే యేసయ్య వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. యేసయ్య సన్నిధిలో మనము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. ఆ విలువైనటువంటి అత్తరుతో ప్రభు పాదాలు కడుగుతుంటే యోధ గారు ఏమంటున్నారు? ఎందుకమ్మా విలువైన దానిని వృధా చేస్తావు? అమ్మి ఏం చేయాలంటే దాని బదులు ఏం చేయాలంటే ఆ ధనాన్ని ఉత్తిదే. అది నిజమైన మాట అంటారా? అలాంటి క్రైస్తవులుగా మనం ఉండొద్దు. మీకు ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. అప్పుడే మీకు సమాచారం, ఈ లెంట్ ప్రేజ్ స్టార్ట్ అయ్యాక నాకు 3-4 పర్యాయాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్, సార్ పాస్టర్ గారు మీ సంఘాల్లో మైకులు తగ్గించాలి,
సార్ ఇదేంటి సార్ మాకున్నాయా కొన్ని రోజులు అంటే, వాళ్ళు పెట్టినటువంటి అభ్యంతరం ఏంటి తెలుసా? ఇంటర్మీడియట్ అయిన తర్వాత 10th క్లాసులు జరుగుతున్నాయి కనుక చూడండి, ఏదో అడ్డు. చాలా మీ సంఘ పరిధిలో ఉన్నటువంటి మీ గ్రామాల పెద్దలకి, అలాగే మీతోటి పనిచేసే దైవజనులకి మీరు తెలియచేయాలి. సౌండ్ చాలా కంట్రోల్లో మీ పరిధిలో ఉంచుకోండి. చూడండి సాతాను ఎంతగా మన మీద, ఇన్ని రోజులు మన చెవులు మోతెత్తిపోయినాయి, వాటికి ఇబ్బంది ఉండదు. కానీ దీనికే ఇబ్బంది. ఎందుకంటే ఈ మాటలు జీవం గల దేవుని మాటలు, మనుషుల్ని ఆకర్షించే మాటలు, మానవుణ్ణి ఈ యాత్ర ముగించిన తర్వాత స్థిరమైనటువంటి రాజ్యంలోనికి నడిపించే మాటలు ఈ దైవ గ్రంథంలో ఉన్నాయి. ఏ గ్రంథంలో ఉన్నాయంటండి? అందుకని వాళ్ళకేంటి, ఈ ప్రకటిస్తానికి కాస్తాలకి ఇబ్బంది. చాలా జాగ్రత్తగా మనం ఎవరిని మనం నోరు చేసి మాట్లాడకుండా, మనం మాత్రం ప్రభువు పాదాల దగ్గరే మనం చాలా జాగ్రత్తగా ప్రార్థించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే పౌలు భక్తుడు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రం మీరు చూడవలసిన, దినములు చెడ్డవి గనక సమయాన్ని మాత్రం మీరు పోనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా, ప్రతి నిమిషం విలువైనది మన జీవితాలకి. ఇప్పుడు డిబేట్లు కూడా చూడండి మీరు, సెల్ ఫోన్లో కానీ టీవీల్లో అన్నీ కూడా మన మీదే. ఎందుకంటే సాతానుడు చెలగాటం ఆడేస్తున్నాడు. మనల్ని ఏదో రకంగా పట్టుకుని మన విశ్వాసాన్ని, భక్తి జీవితంలో మనల్ని వెనక్కి నడిపించాలనే ప్రయత్నం. కానీ మన ప్రభు ముందు నడిపిస్తాడనేటువంటి నమ్మకం కలిగి మనం ప్రార్థన చేద్దాం, ప్రభుని వేడుకుందాం. కొన్ని మాటలే దినాన్ని శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు మనం వినబోతా ఉన్నాం. నేను ఒక మాట చదువుతున్నాను, వినండి. చాలా క్లుప్తంగానే దేవుని వాక్యాన్ని మనం చదవబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ మన పెద్దలు 2 బాక్సులు తెచ్చిపెట్టారు. అయ్యగారు మీరు చూసారా లేదా అని మరి జ్ఞాపం చేశారు. అయ్యా మిమ్మల్ని నేను చూశాను అంటే మీరు తేలేదు, ఎవరో ప్రేమతో తెచ్చారు. ఆ సమయం దృష్టిలో పెట్టుకుని నేను చనక్లుప్తంగా దేవుని మాటలు అందిస్తానికి ఇష్టపడుతున్నాను. 7వ వచనం నేను 6, 7 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వలకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు ప్రభు ఆశీర్వదించును గాక. ఈ పక్కే సౌండ్ వచ్చింది, నాకు ఈ పక్క రాలా సౌండ్. చదవబడినటువంటి వాక్యము ప్రభు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. చెప్పిన వారందరికీ వందనాలు. మంచిది. ఈ లెంట్ల కాలంలో రోజు ఒక్కొక్క వర్తమానం మరి వింటున్నారు, నాకు తెలుసు. మరి దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని, చాలామంది శ్రమకాలాలు అంటున్నారు. ఎవరికండి శ్రమకాలాలు? ప్రభు పొందుతున్నారు, మనకు కాదు. చాలామంది తెలియక ఆ వాడికి భాషలాగా ఏమంటున్నారంటే శ్రమకాలాలు. మనం సిలువ ధ్యానాంశ కూడికలో మానవ రక్షణ కొరకు యేసు ప్రభు వారు పొందినటువంటి సిలువ శ్రమలను ధ్యానం చేసుకున్నటువంటి కాలం ఇది. అది మానేసి శ్రమకాల కూడికలు, శ్రమకాలం అంటున్నారు. యేసయ్య మానవుల కొరకు మనము పొందవలసినటువంటి వాటిని ఆయనే పొందుకుని మనలను సురక్షితంగా, క్షేమంగా, సేఫ్ సైడ్లో మనం ఉంచడానికి యేసు ప్రభు వారు పొందినటువంటి శ్రమలు, ఈ 40 దినాలు శిలువ ధ్యానము అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి సిద్ధపడుతున్నటువంటి సమయం ఇది. మరొకటి ఏంటంటే మనం అంటండి పరిశుద్ధ ఆత్మ సహవాసం కలిగి ఉండడానికి ఈ 40 దినాలు 6 ఆదివారాల యొక్క ప్రాధాన్యత. చాలామంది పాస్గా 40 అంటున్నారు, ఒక్కోసారి 46 అంటున్నారు. ఏంటి మాకు అర్థం కావట్లేదు అనుకుంటారు. లెంట్ కాలము, ఈ హౌస్ ప్రేయర్ జరిగేటువంటి గృహాల దగ్గర జరిగే 40 రోజులు 6 ఆదివారాలు వస్తాయి. ఈరోజు ఎన్నో ఆదివారం ఎవరికైనా గుర్తుందా? లెంట్ ప్రారంభమయ్యాక ఎన్నో ఆదివారము? అమ్మా అంటే మీరు వినట్లేదన్నమాట. ఎప్పుడు ప్రారంభమైంది ఇది? మార్చి 5. చెప్పండి అమ్మా. అంటే ఎన్ని ఆదివారం వచ్చినట్టు? నాకు వినపట్ల.
సెకండ్ వీక్, ఇది 2వ ఆదివారం. సెకండ్ వీక్. మన ఫస్ట్ సండే ఇది మండల కాలములో. లూథరన్స్ ఉంటే తెలుస్తుంది వాళ్ళకి బోర్డు మీద రాస్తారు మండల కాలం అని. మండల కాలంలో 2వ ఆదివారం ఇది. ప్రారంభించబడింది అయితే నిన్నటి దినానికి 10 దినాలు అయినాయి. ఆదివారాలు దీంట్లో కొంచెం మినహాయింపు ఉంటుంది. ఆదివారం పరిశుద్ధ దినం కనుక మినహాయింపు ఉంటుంది. అంటే మీకేమి నేను ఏదో మీకు తెలియదని కాదు, కానీ నేను జ్ఞాపం చేస్తున్నాను. మరి ఈ 2వ ఆదివారం, ఈ సెకండ్ వీక్, ఈ మండల కాలంలో ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ఆయన ఏ విధంగా ఉన్నాడో ఒక 2-3 విషయాలు నేను చెప్పేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. దానికి ముందుగా ఒక 2 మాటలు మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథం 51వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనము చదువుదాం, చూడండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండి వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దానిని ఆలోచించుడి. ఎందుకంటే చాలామంది పూర్వస్థితిని మర్చిపోతా ఉన్నారు. పూర్వస్థితిని మర్చిపోయి కొంచెం ఆ దేవుని చేత ఆశీర్వదించబడితే మనము పూర్వస్థితిని మర్చిపోతా ఉన్నాం. కాదండి దేవుని బిడ్డలారా, మనము నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు ఉండువారులా నా మాట ఆలకించండి. ప్రవక్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే మీరు ఏ బండ నుంచి చెక్కబడతారో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంటలోంచి తవ్వబడతారో దానిని ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మనం దైవ సన్నిధిలో అనే కాదు, కానీ గృహాల దగ్గర కూడా మనం ఈ లెంట్ కాలంలో అనే కాదు, కానీ కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి సమయాన్ని కేటాయించండి. అందరికి పనులు ఉంటాయి. పనులు లేని మానవుడు ఎవడు కూడా భూమి మీద లేరు. ఆ పనులు జరగకపోతే మన కుటుంబం పోషణ ఉండదు. కాస్త సమయం ఉన్న సమయంలోనే దైవ గ్రంథం తెరిచి మీరు చదివితే సేవకులుగా మేము చెప్పే మాటల కంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే మాటలు చాలా విలువైనటువంటివి. ఆ మాటలు మిమ్మల్ని హత్తుకుంటాయి. ఆ మాటలు మిమ్మల్ని బలపరుస్తాయి. ఆ మాటలు పరలోక రాజ్యానికి నడిపించేవిగా ఉంటాయి. ఎందుకంటే మేము చెప్పే కొన్ని అంశాన్ని చెప్తాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడైతే వాక్యము చేత మీ హృదయాలని నింపుతాడు. వాక్యము చేత మిమ్మల్ని బలపరుస్తారు. మంచి ప్రార్థనలు చేశారు. అయ్యా నీ దాసు నిలబడుతున్నారు, బలపరచండి, మాతో మాట్లాడండి. చాలండి ఆ ప్రార్థన. చాలామంది అమ్మ ప్రార్థన చేయమంటే అరగంట చేసేస్తున్నారు ఏకంగా. మాకు ఇంకా టైం ఉండదు. చాలు అది ప్రార్థన. ప్రభా ఈ దినాన్ని మందిరానికి వచ్చాం, మీ బిడ్డలైన మా అందరితో మాట్లాడు, చాలు. దేవుడు మాట్లాడేవాడు, మన మాటలు వినేవారు. ఆయన మాట్లాడేవారు, మన మాటలు వినేవారు. అలాగని ఆయన మాట్లాడతాడండి మేము కూడా మాట్లాడుకుంటామంటే దేవుని సాహసం మనకి దొరకదు. ఇంకొక మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథంలోనే 55వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకొడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఈ మాట చాలా జాగ్రత్తగా అవసరమైతే అండర్లైన్ చేసుకోనండి. ఇది నిత్యము మన హృదయంలో ధ్యానం చేయాలి. ఏ కాలం అంటండి ఇది? యెహోవా మీకు దొరుకు కాలము, ఆయనను వెదకొడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఆయన ఎక్కడ ఉన్నాడంటండి? దగ్గరలో, అతి దగ్గరలో ఉన్నాడు. చాలామంది ఫోన్లు వచ్చాక భీమవరంలో ఉన్నా ఏమంటున్నారు? ఉండి గేట్ వేసాడండి అక్కడ ఉన్నామంటున్నారు. ఏమంటున్నారండి? వాళ్ళు ఇంకా భీమవరంలో ఉంటారు. పాపం మీరు ఆతుర్తి కొరకు ఫోన్ చేస్తే పాస్ గారు ఎక్కడ ఉన్నారండి? ఉండి గేటు పడిందండి వచ్చేస్తాను. దైవచిత్తం అయితే గేటు పని కూడా లేకుండా అయిపోతుంది. ఓవర్ బ్రిడ్జ్ పని చేస్తున్నారు. చాలామంది సమీపంలో దేవునికి హృదయాలను సమర్పించలేక మీరిచ్చే కానుకలు ఆయన అడగట్లా అండి. మీరిచ్చే కానుకలు ఆయన అడగట్లా. మీకున్న ఏమి ఇమ్మని ప్రభు అడగట్లా. ఆయన సమీపం ఉన్నప్పుడు ఆయన వెదకాలి. వెతికితే దొరుకుతాడు. దొరికి మన జీవితాలను ఏం చేస్తాడో మార్చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. మన బంధకములను విడిపించగలిగినటువంటి దేవుడు, మన యొక్క సమస్యలను పరిష్కరించే దేవుడు,
మన వ్యాధి బాధలను విడిపించే దేవుడు, దానికంటే ప్రాముఖ్యముగా రక్షించి నిత్య రాజ్యములోనికి చేయి పట్టుకుని తీసుకువెళ్ళే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు యేసయ్య. విడిచిపెట్టే దేవుడు కానేరడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. మంచిదే, వచ్చిన వారిని మిమ్మల్ని మేము విమర్శించడం లేదు, వచ్చిన వారిని మిమ్మల్ని ఏమంటలేదు. కానీ వచ్చిన మనము ఏం చేయాలంటండి, హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి. ఇప్పుడు చూడండి, మోషే గారు ఆ కెమెరా ఎడి తిప్పుతాడు కనపడుతుంది, లైవ్లో కూడా కనపడుతుంది. ఆయన ఎడి తిప్పుతాడు. మన హృదయాన్ని ఎడి తిప్పాలంటండి, యేసు వైపు మన హృదయాన్ని తిప్పాలి. ఇది దేవుని యొక్క సన్నిధి. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మోషేతో. మీరు తీయకలేదు, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 4వ వచనంలో మీరు చదవలేదు అని చెప్పేస్తాను. అది చూసినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడు, మోషే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము, నువ్వు చెప్పులు విడిచిపెట్టి ఇదిగో నీవు తీస్తే చదవడం మిమ్మల్ని వద్దనకూడదు మళ్ళీ. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నువ్వు చెప్పులను విడువము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశమను. ఇప్పుడు మనం కూర్చున్న స్థలం ఎలాంటిదంటండి, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి. ప్రభువు చెప్తూ ఉన్నారు, నా సన్నిధికి వచ్చేవారు నేను ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు. మనం ఏ హృదయంతో వస్తామో, బాధలతో వస్తాం, కష్టాలతో వస్తాం, సమస్యలతో వస్తాం, ఆర్థికమైన ఇబ్బందులతో కూడా మనం వస్తాం. అవన్నీ కూడా మనం తీరిపోవాలంటే దేవుని దాసులు ప్రభు వాక్యాన్ని చెబుతున్నప్పుడు మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలంటండి, దేవునికి ఇచ్చేయాలి. అప్పుడే మన సమస్యలకు పరిష్కారం. నిన్న ఒకళ్ళు ప్రార్థన పెట్టారు, ఈ వారం మొత్తం పగలు రాత్రులు కూడా ఖాళీ లేవు. పగలు 2 సార్లు ఉంటే రాత్రి 3 చోట్ల రాత్రి, మొన్నైతే 4 చోట్ల. దైవ కృపను బట్టి మీ ప్రార్థనలు బట్టి ఎవడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని పనుల ముందుకు సాగుతుంటే ఫ్యామిలీ ప్రేయర్ పెట్టారు. 2 అంశాలు జ్ఞాపకం చేయమని ప్రార్థన పెట్టారు. మొదటి అంశం ఏంటంటే, ఆ బిడ్డ చదువు పూర్తయింది, కుమార్తెది, జాబు విషయంలో. రెండవది ఏంటయ్యా అంటే, ఈ 2 బిడ్డలు చదవటం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇంట్లో. వారి విశ్వాసం ఏంటంటే, ఆమె లేచి సాక్ష్యం చెప్పమన్నాను నేను, అమ్మ దేని కొరకు మీరు ప్రార్థన పెట్టారంటే ఆమె లేచి కన్నీళ్లు విడుస్తూ చెప్పిన మాటలు ఇవే. అయితే ఇప్పుడు మేమేమి చేయాలని అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే, మేము ప్రార్థన చేస్తున్నాం, మా బలము సరిపోవట్లేదు కనుక విశ్వాసులైనటువంటి వారు దైవ సేవకులు మీరు వచ్చి కాస్త మీరు లిఫ్ట్ సపోర్ట్ చేసి మీ ప్రార్థనలు బట్టి, మనందరి ప్రార్థనలు బట్టి ప్రభు మాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాడనేటువంటి నమ్మకం ఉందని చెప్పింది. ఎంతో సంతోషించాను. ఆ మాట ఎవరైనా చెప్తారా? చెప్పరా. ఆమె చెప్పింది ఏంటంటే, మేము ప్రార్థన చేస్తున్నామండి, శక్తి చాలటం లేదు. శీల సమాజం వారు, అలాగే బంధువులైనటువంటి వారు, దైవ సేవకులు ఈ కూడిక ఉద్దేశం ఏంటంటే, ప్రభు మా ఆర్థిక అవసరాలను ఆయన కృపను బట్టి ఆయన మహిమ కొరకు తీర్చేస్తాడనే నమ్మకం ఉంది అని చెప్పారు. నేను చెప్పాను, మొన్న సండే వాళ్ళు చర్చికి 50,000 రూపాయలు పెట్టి ఏసీ కొనుక్కొచ్చారు. మరి ఏంటమ్మా మొన్నే కదా ప్రార్థన అయింది అడిగాను. ఏదేమైనా ప్రభు తీర్చేస్తాడు. మేము ప్రభు సన్నిధిలో ఒకరోజు మేము అనుకున్నాం, ముందుకు వచ్చి చెప్పాము, ఏసీ ఇవ్వాలనుకున్నాం చర్చికని అన్నప్పుడు మరి ఆర్థిక ఇబ్బందులు అన్నారు కదంటే, దేవునికి మొదటిస్తే ప్రభు మాకు ఇస్తాడు అనేటువంటి పూర్తి విశ్వాసం. చాలామంది దేవునికి ఇవ్వడంలో వెనకం చేస్తారు. చాలాసార్లు చెప్తూ ఉంటారు, అయ్యా మందిర నిర్మాణం జరుగుతుంది, ఇంకా కాస్త మీరు తొందరగా సహకరించండి. దేవుని పని కొరకు మనం ఎంత ముందుకేస్తే అంతగా ఆశీర్వదిస్తున్నాం. దానికంటే అధికంగా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము సంఘానికి నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారని కాదు, దేవునికి ఇవ్వటం గొప్ప ఆశీర్వాదం, దేవునికి ఇవ్వటం గొప్ప దీవెన. కనుక మరి మనం అంటండి, విరిగి నలిగిన హృదయం గలవారికి దేవుడు సమీపంగా ఉంచాడు. విరిగి నలిగిన హృదయం మొదటి మాట మనం విన్నాం. నిజంగా మొరపెట్టి వారికి, కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ వచనం
చదవక్కలేదు అమ్మా ఊరినే చాలామంది రాసుకుంటున్నారు కానీ వారికి నేను రిఫరెన్స్ ఇస్తా ఉన్నాను. రెండవ మాట ఏంటంటే విరిగిన హృదయం గల వారికి సమీపముగా ఉంటాడు. 34వ కీర్తన 18వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. వీళ్ళారా ఇంకొకసారి ఏంటంటే దిగులు చెందుతూ భయపడుతూ అధైర్యం కలిగి కొన్ని సందర్భం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే వారికి ఉన్న పరిస్థితులు ప్రభావం చాలా ఒత్తిడి చేస్తూ ఉంటాయి, ఒడిదుడుకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. 119వ కీర్తన 49 50 వచనాలు మనం చదువుదాం చూడండి. దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకును, దాని వలన నీకు నిరీక్షణ పుట్టించినావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. బాధలలో చాలా సందర్భాల్లో మనం మర్చిపోతాం విషయాన్ని. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరో సలహాలు అడుగుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహంలో ఈ దైవ గ్రంథము ద్వారా ఆయన మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ సమస్య వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు రహస్యం అందున్నటువంటి నీ తండ్రి యొక్క పాదాల దగ్గర మోకరించి దైవ గ్రంథం తెలిసి నువ్వు చదవడం ప్రారంభిస్తే ప్రభు అంటే ధైర్యం ఇస్తాడు. ఇంకా మనం చూస్తే అక్కడే 149వ వచనం 119 కీర్తనలోనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా మొర ఆలకించుము యెహోవా, నన్ను బ్రతికింపుము. చాలటండి దేవుని వాక్యం మాట్లాడుతుంది. యెహోవా నీవు నన్ను బ్రతికించుము. బాధలో నెమ్మదించేవాడు, సమస్యలు పరిష్కరించేవాడు, సమాధానం ఇచ్చేటువంటి వాడు, సమృద్ధిని కూడా ఇచ్చేవాడు ఆయనే. సమాధానంతో పాటు సమృద్ధి. మనం మనుషులు ఇస్తే మనం తిరిగి వారికి ఇవ్వాలి. ఎవరి దగ్గర మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ తిరిగి ఇవ్వాలి. తీసుకున్నంత ఇస్తామా, మళ్ళీ కొంచెం వేసిస్తామా? తీసుకున్న దానికంటే కాస్త వారికి కలిపి ఇవ్వాలి. ఎందుకంటే మన అవసరం కొరకు తీసుకున్నాం, వాళ్ళు ఇచ్చారు. ఇచ్చేటప్పుడు మళ్ళీ మనం కొంత వాళ్ళకి కలిపి ఇవ్వాల్సిందే. కానీ యేసయ్య మనకి ఇస్తే మనం ఎప్పుడైనా ఇవన్నీ తిరిగి ఆయనకైనా ఇచ్చామా? ఇవ్వని అవసరం లేదు. అలాంటి ప్రభు దగ్గరికి రావట్లేదు మనం. కాస్త అవసరం వస్తే ఒక 10 రూపాయలు ఉంటే చదువుతారా అని పక్కంటి వాళ్ళ ఇంటికో ఎదురింటి వాళ్ళ ఇంటికో తెలిసిన వాళ్ళకో ఫోన్ చేస్తాం. కానీ నువ్వు అడగకముందే నీ అక్కర్లు ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని చూసి నీకేం కావాలో ఇచ్చే దేవుడు. ఎలాగిస్తాడంటండి? ఆకాశంలోకెళ్ళిప్పి విస్తారమైనటువంటి దీవెనలు ఇస్తాడు. ఆయన దగ్గరికి రాము, ఆయన మాటను అమ్మో వీళ్ళు పట్టుకుంటే వదలరండి ప్రార్థనలు పట్టుకుంటే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరిచినప్పుడు, ఆత్మపూర్ణులే వారు ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ఆత్మచేత నింపబడి వాక్యం చెప్తున్నప్పుడు అమ్మో బాబు ఈయన వదలండి ఆవిడ ప్రార్థన చేస్తే పట్టుకుంటే కాదండి. అది అలాగా మనం వారిని అనకూడదు. ఎందుకంటే ప్రేరేపించబడినప్పుడు ఆ మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా ఏం చేయాలంటే మనం చూసినప్పుడు మరి సహనము కలిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మీ సహనమును సకల జనులకు. ఏం కావాలంటే మనం దేవుని పిల్లలకి సహనం కావాలి. ఏంటి అయ్యగారులు ఎలాగ చెప్తారు? వాళ్ళు ఒకటంటే మిమ్మల్ని అంటే ఊరుకోమంటారా, వడ్డీ ఇవ్వద్దా అంటారు. అవునా కదా? మనం ఏం చేయాలంటండి? సహనం, ఓర్పు కలిగి ఉండాలి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరి మందిరానికి వెళ్తున్నాం, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మనల్ని పోషిస్తున్నారు, ఆయన మనతో చెప్పిన మాట ఏంటండి? సహనము. మనకుందా? అస్సలు సమస్య లేదు. పాస్టర్ గారు అంటే నేను ఊరుకుంటానని మీరంటే, ఆ విశ్వాసాలు అంటే నేను ఎందుకు ఊరుకోలేను పాస్టర్ గారు అని మీరు 1 అంటే 3 అంటారు పాస్టర్ గారు. అంటే 2 వడ్డీ. సహనము కలిగి దేవుని సందులో ఉండాలి. అందుకే ప్రభు వారు చెప్తా ఉన్న మాట ఏంటంటే, ఆ సిలువ జయోత్సవ ఊరేగింపులో ప్రభుని తీసుకువెళ్తా ఉన్నారు. దాని వెయిట్ అంతా నేను ఇప్పుడు 2 మాటలు చెప్తాను మీకు తర్వాత. అంతా బహుశా 90 కేజీలు బరువైనటువంటి సిలువ అంటండి. అది భుజాన్ని వేసుకుని తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళు కొరడాలతో కొడుతుంటే ఆ కొరడాలు అంటండి ఆ చివర ఎలాగున్నాయంటే గేలములు ఉంటాయి చూడండి. అలాంటి ఈ గేలములు చిన్నదే,
పెద్ద విండి అంట, 7 కలిపి ఒకటే విండిదంట. ఒక్కసారి వేసి లాగితే నాగలు దున్నేవాడు తెలుస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చేసింది కనుక తెలుస్తలేదు. ఆ నాగలు దున్నప్పుడు సాలుగా ఎలాగ వచ్చేస్తాయో ఒక్క కొరడా వేసి ఆయన లాగితే ఆయన దీంగానే కూడా వేసేవాడంట. అలాంటి పరిస్థితుల్లో అలాంటి బాధను అనుభవిస్తూ అలాంటి శ్రమను పొందుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరు గనక వీరిని క్షమించు. గౌక్కుని చూడకుండా కాలు దొక్కితేనే కళ్ళు కనపడుతుంది అంటాం మనం. ఇక ఏదండి దేవుని ప్రేమ ఏది? చూసుకోవద్దా అంటాం మనం. యేసయ్య మరి అదంటండి, దాని గురించి ఒక మాట చెబుతాను. ఆ ముళ్ళు కిరీటం అంటండి, అది గుచ్చినప్పుడు విపరీతమైనటువంటి బాధ అంటండి. దాని గురించి చివరిలో చెప్తాను నేను. అది ఎంత ముళ్ళు పొడవు అంటుందో, అది ఏ విధంగా ఆయన తలకి అది కిరీటాన్ని పెట్టినప్పుడు చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తూ అలాంటి దీనస్థితిలో ఉన్నటువంటి ప్రభువారు ఏం చెప్తున్నారంటండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరు కనుక వీరిని క్షమించు. అంటే మాదిరిని సహనం ఎలాగుంటుందో, ఓర్పు ఎలా కలిగి ఉండాలో, ఆయన వెంబడించేవారు ఎలాగ ఉండాలో ప్రభు చెప్తున్నాను. వెంబడించగోడు వాడు తన సిలువనెత్తుకుని, సిలువ అనగా శ్రమలండి. ప్రభు దగ్గరికి వచ్చేవారు, ప్రభు బిడ్డలుగా జీవించేవారు, ఆయన నామాన్ని ఎరిగిన వారు, ఆయన నామాన్ని ధరించినటువంటి మనం నిత్యము శ్రమలు అనుభవించాలి. శ్రమల ద్వారానే పరలోకానికి అవకాశం. అన్నీ బాగున్నాయంటే పరలోకానికి మేము వెళ్ళలేము. అయితే ఇలా చెప్తుంటే చాలా సమయం అవుతుంది కనుక మనం ఇంకొక మాట ఏంటంటే, ఆ రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలంటే అండి, ఆయన అంటున్నాడు, నేను ఇదిగో త్వరగా వస్తా ఉన్నాను. చాలామంది అంటారు, అయ్యగారు 2025 సంవత్సరం కూడా అయిపోతుంది, ఈ లెంటి కాలంలో అప్పుడే 2 మండల కాలాలు అయిపోయినాయి, 10 రోజులు జరిగిపోయినాయి, ఎన్ని సంవత్సరాలు ప్రభు కొరకు మేము ఎదురు చూడాలి? ప్రశ్న ఉంది, జవాబు కూడా ప్రభు ఇస్తా ఉన్నాడు. ఏంటన్నాడండి? జవాబు కూడా ఉంది, మనందరం ప్రశ్నించుకుంటున్నాం. కానీ యేసయ్య రాక ఆలస్యం ఏంటంటే, భూమి మీద ఇంకా ప్రజలు ఏంటండి ప్రభుని పూర్తిగా అంగీకరించడంలా. ఏం అంగీకరించడం లేదు? పూర్తిగా అంగీకరించిన పెదవులతో ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు తప్ప హృదయంతో దేవుని మహిమపరచటం లేదు. మనం ఎప్పుడైతే హృదయాలతో ప్రభుని ప్రార్థిస్తామో, హృదయాలతో ఆయన స్తుతిస్తామో, అప్పుడు తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చేటానికి మనం ఎలాగ ఉండాలంటండి? వధువ సంగమగా, పెళ్లి కుమార్తె వివాహానికి వచ్చినప్పుడు నేను సిఆర్ గారు గడపడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. చక్కని ముసుగు వేసుకుని మంచి వస్త్రాలు ధరించుకుని అలంకరించబడి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే బ్యూటీషియన్ తీసుకొచ్చి వాళ్ళ రూపాన్ని కూడా మార్చేస్తున్నారు. ఒక రకంగా ఉండి ఒక రకంగా తీర్చిది తీసుకొచ్చేస్తున్నారు. మీ ఇష్టం అనుకోండి. అలాంటి వధువుగా సంగమగా మనం అలంకరించబడినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చి మనల్ని ఆయన రాజ్యంలోనికి తీసుకువెళతాడు. 2-3 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. ప్రభు మనతో మాట్లాడిన విషయాలు, మరి ప్రభు మనతో చెప్పిన విషయాలు ఏంటంటే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు మనతో చెప్తా ఉన్నాడు. మొదటి మాట ఏంటంటే, మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. ఎవరి పాపాలను? ఆయన ఏమైనా నేరం చేశాడా? ఆయన ఎవరినైనా దూషించాడా? ఎవరినైనా తునీకరించాడా? దేవుని వాక్యంలో రిఫరెన్స్ ఎబ్రిల్ రాసిన పత్రిక చదవవలసిన లేదు, మీరు రాసుకోండి. 9వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు మీరు చదువుకుంటే ప్రభు మీతో ఇంకా శ్రేష్టమైన విషయాలు మీకు తెలియపరుస్తారు. ముందు రాత్రి ఆయన గెత్సెమనే తోటలో ఆయన పడిన వేదన, చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందులాయను. ఎందుకు? సింధపడిన రక్తం అంటే మన పాపముల కొరకే. ఆయన ఎందుకు ప్రభువారు రక్తాన్ని సిందించారంటే, మానవుల పాపములు విమోచించబడ్డానికి ఆయన రక్తధారలను కార్చినట్లుగా దేవుని వాక్యలో చూస్తూ ఉన్నాం. రెండవ మాట ఏంటంటే, మన రోగాల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. దేని కొరకు అండి? మన రోగముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. అదే ఇందాక యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. చాలా జాతికి మాటలు మనం వినాలి. మరొక 3వ మాట ఏంటంటే, మన శాపముల కొరకు
ఆయన గాయపరచబడ్డాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28, 29 వచనాలు మీరు ధ్యానం చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మరి చాలా విషయాలు, మన శాపములను ఆయన భరించారు. మనం ఎక్కడ నిలబడాలో మనం నిలిచవలసిన స్థలంలో నిలబడి మనకి సమాధానాన్ని, శాంతిని, ఐక్యతను, ప్రభు యొక్క కృపను మనకిచ్చి ఆయన శ్రమను పొందినట్లుగా, ఆయన శాపమును అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. పాలస్తీనా దేశంలో 24 రకాల ముళ్ళతో, అనగా అతి పొడవైన, అతి పదునైన, అతి విషపూరితమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని ఆయన తయారు చేశారంటే. ఎక్కడ తయారు చేశారంటండి? రాసుకోండి. పాలస్తీనా దేశంలో 24 రకాల జాతులు ముళ్ళు ఉన్నాయంటండి. అవన్నీ కూడా సమకూర్చి ఈయన ఏమైనా సరే మనం శిక్షించాలి. ఏ దేశంలో అంటండి? పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి ఆ ముళ్ళు, 24 రకాల ముళ్ళను తీసుకుని కిరీటముగా తయారు చేశారు. ఆ కిరీటము ఆయన తలపై ధరింపచేశారు. పిల్లరా, ఆ శాపం ఎక్కడ నుండి ఆ యొక్క శాపం ప్రారంభమైందంటే ఆదికాండంలో 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదాము నుండి వచ్చినటువంటి ఆ శాపం, ఆయన మన నుండి, ఆదాము నుండి వచ్చినటువంటి శాపం మన మీద రాకుండా ఉండడం కొరకు ఆయన శాపగ్రస్తుడిగా శిలువ మొయ్యవలసి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. మరి యొక్క మాట ఏంటంటే, ఆయన మనస్థానములో ఆయన గాయపరచబడ్డాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 33వ వచనం మీరు చదువుకున్నట్లయితే, అక్కడ శిలువ మనకు వేయవలసి ఉండగా 90 కిలోల శిలువ 3 మైళ్ళ దూరం, అప్పటికే అనేకమైనటువంటి శ్రమలను పొందుతూ ఆయన శిలువను మోసి కపాల స్థలం అనేటువంటి స్థలానికి, దాని బరువు ఎంతండి? 90 కిలోలు, 90 కేజీలు. ఎన్ని కిలోమీటర్లు ఆయన నడిపించారంటే శిలువతో 3 కిలోమీటర్లు నడిపించారు. ఎంత కష్టమండి. దాంతోపాటు శిలువ మోస్తుండగా కొరలతో కొడుతున్నారు, గుద్దుతున్నారు, మొక్క మీద ఉమ్మేస్తున్నారు, తలకు ముళ్ళు కిరీటం పెట్టారు. ఆ ముళ్ళు గుచ్చుకుంటేనంటండి శరీరం చాలా భయంకరమైనటువంటి ఆ బాధ. 24 రకాల ముళ్ళుతో నింపబడినటువంటి కిరీటాన్ని తయారు చేసి ఒక్కసారిగా ఆయనకు కట్టారంటండి. ఆ మాట వింటేనే మన ప్రాణం ఏమైపోతుందండి? చిల్లార్చిపో. అలాంటి శ్రమ యేసయ్య పొందారు. మరి ఆయన ఆఖరి గాయం